గైస్, మీకు తెలుసా వరల్డ్స్ బిగ్గెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదో? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. తెలియకపోతే తెలుసుకోండి రా, చెప్తున్నా కదా, తెలుసుకోండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇట్స్ బ్లాక్ రాక్. ఇట్ మేనేజెస్ అసెట్స్ వర్త్ ఆఫ్ $11 trillion. సరే ఇండియన్ ఎకానమీకి 2 రెట్లు. అయినైతే మీకెందుకు చెప్తున్నాను, పని లేక. కానీ ఫ్రెండ్స్, మీకు డౌట్ వచ్చిందా, వై ఐ హ్యావ్ దిస్ రాక్ ఇన్ మై హ్యాండ్? నా ఫ్రెండ్ని కొట్టడానికి నన్ను టార్చర్ పెట్టి చంపినాడు. తెలుసుకోవాలనుకుంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళుకోండి. మన మచ్చాగడు ఏదో టాబ్లెట్ తలకాయ నొప్పికి చెప్పండి. ఏం టాబ్లెట్ చెప్పిండు నువ్వు? ఓ అర్థ మోషన్ టాబ్లెట్. రే, నిన్నటి నుండి వాడు బాత్రూమ్ బయటికి రాలేదంట్రా. అది వదిలే కానీ నీకు విషయం చెప్పాలరా. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి యాక్సెప్ట్ చేసిందిరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? దాని గురించి ఇద్దావా? రే, ఇప్పుడు వద్దు ప్లీజ్, ఇప్పుడు వద్దు, నేను పోతున్నా. ఇన్స్టాగ్రామ్ అమ్మా. చెప్పు ఏంటో అమ్మా, ఏదో చెప్పాలమ్మా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చెప్పు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చెప్పు. ఏమావా ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమమ్మా, నా పిల్ల ఏముందో తెలుసా? నా కోసం ప్రాణం ఇస్తుందంటరా. ఇంతకీ దాన్ని ఏజ్ ఎంత బే? ఏజ్ ఎంత దాన్ని? నాకు తెలుసు మామ, నువ్వు ఏమంటావు? ఏజ్ జస్ట్ జైలు నీ అత్త ముగ్గురులో కదా బే. చలో దుబాయ్కి వెళ్ళి. ఏంటి మమ్మీ ఎవడీడు? రే మావా, తిరుపతి గుండు నువ్వే నా పండు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటావా? అమ్మాయి ఏం టార్చర్. నీకేం పనులు లేవారా? నన్ను టార్చర్ పడుతూ అర్ధరాత్రి 12 ఫోన్ చేసావు. పెట్టి పడుకోబోయే ఫోను. హలో రారా. చెప్పు. చెప్పు. అమ్మా, స్టడీస్ మీద ఫోకస్ చేయాలని బ్రేకప్ చెప్పింది. సరే, స్టడీస్ మీద ఫోకస్ చేయాలి కదా. ఇప్పుడు ఏంటి వదిలే. నువ్వు ఊరుకోమమ్మా, నీకేం తెలీదు. ఏం తెలీదా? రే, చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు దొబ్బేస్తున్నావు. దాంతో సహా నీ గురించి నాకు తెలుసు. దీంతో కలిపి 2 నెలలో 4 బ్రేకప్లు బే. అది గుండెకాయ లేకపోతే పబ్లిక్ టాయిలెటారా? వస్తున్నారు. నాకు కాదు, 5. సాధించేసాడండి పెద్దది. అయినా నాకు టార్చర్ ఏంది బే? నువ్వు ప్రపోజ్ చేస్తావు, చాటింగ్ చేస్తావు, నన్ను టార్చర్ చేస్తావు, మళ్ళీ బ్రేకప్. ప్రపోజ్ చేస్తావు, చాటింగ్ చేస్తావు, టార్చర్ చేస్తావు, బ్రేకప్. ప్రపోజ్ చేస్తావు, చాటింగ్ చేస్తావు, టార్చర్ చేస్తావు, బ్రేకప్. మధ్యాహ్నం నన్ను ఎందుకు లాగుతావు? బ్రేకప్ అయిన తర్వాత కూడా ప్రశాంతంగా వదులుతావు అంటే అది కూడా లేదు. అప్పుడు కూడా ఏదో ఒక చాటింగ్. అది జరిగింది. అన్ని కొట్టాల వద్ద మీరే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినా కొడతా, చెప్పకపోయినా కొడతా. రే, వీడియో ఈజ్ ఓవర్. క్రెడిట్స్ ఆర్ గోస్ టు మై ఫ్రెండ్ ముజ్జు. చిన్నపిల్లోడు అఫ్ఫు మా ఇద్దరి కంటే చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ అసిస్టెంట్స్ నోమాన్, రెజాజ్, తర్వాత టెక్నికల్ టీమ్ లో రయాన్. వీళ్ళందరికీ క్రెడిట్స్ ఇస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నది ఏంటంటే, మా పని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.